వెల్కమ్ టు ది లియో. ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఏపీలో అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి అధికారాలన్నీ కూడా దాదాపుగా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఆ అధికార పార్టీ నేతలకు కానివ్వండి లేదా ఇతర పార్టీల నేతలకు కానివ్వండి తొత్తులుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ఎలక్షన్ నియమ నిబంధనలు ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నారో వారందరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను ఆల్రెడీ ఎన్నికల సంఘం మార్చడం జరిగింది. బెంగాల్లో ఏకంగా డీజీపీనే అక్కడ నుంచి మార్చడం జరిగింది. సో అంటే ఎవరి మీదైనా వేటు వేయడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. దీనికి ఐఏఎస్ ఐపీఎస్ అనే మినహాయింపు లేకుండా అధికారులందరూ కూడా దానికి బాధ్యులుగా ప్రవర్తించాలి. అయితే తాజాగా మొన్న నరేంద్ర మోదీ గారు చిలకలూరిపేట మండలం బొప్పిడిలో జరిగిన సభకు సంబంధించి ఏదైతే పూర్తి స్థాయి పోలీసుల వైఫల్యం వచ్చిందో, అటు పల్నాడు ఎస్పీ కానివ్వండి, ప్రకాశం ఎస్పీ కానివ్వండి, నెల్లూరు ఎస్పీ కానివ్వండి, లేదా అన్నమయ్య జిల్లా ఎస్పీ కానివ్వండి, వీరందరూ కూడా విధి నిర్వహణలో కొంత విఫలమయ్యారని, అందులో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మొత్తానికి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీద ఇప్పటికే ఒక నివేదిక తయారు చేయడం, దాదాపుగా వేటుకి రంగం సిద్ధం చేయడం కూడా జరిగింది. అయితే ఇది అక్కడితో ఆగిందంటే కాదనే చెప్పాలి. అది డీజీపీ వరకు కూడా చేరింది. సో ఇప్పుడు రాష్ట్రంలో డీజీపీని కూడా మార్చబోతున్నారనే ఊహాగానాలు అయితే జోరుగా వచ్చాయి. కొంతమంది బహిరంగంగానే చెప్తున్నారు పోలీస్ శాఖ ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా దానికి డీజీపీ బాధ్యత వహించాలి. కాబట్టి మొన్న ప్రధాని సభలో భద్రతా వైఫల్యానికి ఖచ్చితంగా డీజీపీనే బాధ్యుడని చెప్తున్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు పోలీస్ శాఖ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించుంటూ వచ్చింది. మరి ఆ శాఖ మొత్తానికి బాసుగా ఉన్నటువంటి వ్యక్తి రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రస్తుత డీజీపీ. అయితే ఈయన ప్లేస్లో ఈయన్ను మార్చి కొత్త వ్యక్తి రాబోతున్నారు. వాస్తవానికి డీజీపీగా ఈయన కంటే కూడా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. బట్ వాళ్ళని కాదని ఈయన్నే జగన్మోహన్ రెడ్డి నియమించుకోవడం జరిగింది. వాస్తవానికి రాజేంద్రనాథ్ రెడ్డి పర్మనెంట్ డీజీపీ కాదు, ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఆ రెగ్యులర్ పోస్టు కోసం ఆల్రెడీ 3 పేర్లు కేంద్రానికి పంపితే అది పరిశీలించి తిరిగి పంపిన తర్వాత ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ 3 పేర్లను ఇప్పటి వరకు అయితే పంపలేదు. కానీ ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా 99% ఇక్కడ రెగ్యులర్ డీజీపీని ఉండే విధంగానే చూస్తారు తప్ప ఇలా ఇన్ఛార్జీలను ఉంచే ప్రయత్నం అయితే చేయరు. ఎందుకంటే ఇన్ఛార్జీలు అంటే ఖచ్చితంగా ఆయా ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు వేసుకునే పోస్ట్, అది కేంద్రంతో సంబంధం లేకుండా పేర్లు పైకి పంపకుండా టెంపరీగా పెట్టుకున్నది. కాబట్టి దీని ఎలక్షన్ కమిషన్ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేని నేపథ్యం. మరోపక్క డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన మీద వేటు పడబోతుంది, ఎలక్షన్ కమిషన్ ఈయన మార్చబోతుందని చెప్పి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అయితే ఎవరు ఈయన ప్లేస్లో రాబోయేది ఎవరంటే ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు అయితే దీంట్లోకి రాబోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. మరి అది ఎంతవరకు జరుగుద్ది అనేది అయితే చూడాలి. కానీ ఊహాగానాలు అయితే జోరుగా ఉన్నాయి. ఈయన టెంపరీగా ఇన్ఛార్జిగా మాత్రమే ఉండటం, నరేంద్ర మోదీ గారి సభలో పోలీసుల వైఫల్యం, అలాగే గతంలో తిరుపతి ఎన్నికల సమయంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారిని గిరీష్ అని సస్పెండ్ చేయటం, అక్కడే తిరుపతికి సంబంధించిన 3-4 సిఐల మీద వేటు వేయటం. సో ఇలా అనేక రకాలుగా ఏపీలో చర్యలు అనేది చాలా ఎక్కువ తీసుకున్నారు. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే అధికారులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారు. సో కాబట్టే ఇలాంటి అవకతవకలు జరిగాయి అనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర చాలా స్పష్టంగా ఉంది. మీరు గతం వచ్చినప్పుడు ఒకసారి అంటే ఈ కోడ్ రాకముందు ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఏపీ వచ్చిన సందర్భంలో వీళ్ళు అధికారులతో మాట్లాడుతూ మాకు అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో అందరి మీద క్షుణ్ణంగా అవగాహన ఉంది, అన్నీ తెలుసుకునే మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం, కోడ్ వచ్చిన తర్వాత మేము కాదు మా చేతలు మాట్లాడతాయని చెప్పి ఆల్రెడీ హెచ్చరించిన నేపథ్యంలో, అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీకి కొంత అనుకూలంగా వ్యవహరిస్తారనేది అది బహిరంగ సత్యం, జగమెరిగిన సత్యమే. బట్ ఇక్కడ పూర్తిగా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చివరికి గౌతమ్ సవాంగ్ లాంటి మాజీ డీజీపీని కోర్టులో నిలబెట్టి సెక్షన్లు చదివించిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారో ఆయన మీద వేటు వేసి ప్రస్తుత ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావుని అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ద్వారకా తిరుమలరావు అయితే ఈయన ఒకవేళ సీనియారిటీ ప్రకారంగానే తీసుకోవాలి అంటే ఈయన ముందు వరుసలో ఉంటారని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త కూడా ఉందో, ఒకసారి ఏం రాశారో చూద్దాం. ఐఏఎస్లు అలాగే ఐపీఎస్లు అందరూ కూడా హడలని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఎందులో ఇరుక్కుంటామో అనే భయంతో కొందరు డిప్యూటేషన్పై వచ్చిన అధికారుల్లో వణుకు, పోలీస్ బాస్ మార్పు తప్పదా, కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు ఛాన్స్ అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. సో ప్రస్తుత డీజీపీ ప్రస్తుతానికి పూర్తి స్థాయి డీజీపీ కాదు, కేవలం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే ఆర్టీసీ
సిఎండి అయినటువంటి ద్వారకా తిరుమలరావుని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు గాన వేటు పడితే రాజేంద్రనాథ్ రెడ్డిలోకి ద్వారకా తిరుమలరావు గారు వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా జరుగుతుంది. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ట్రాజడీలు జరిగాయి, మనం గమనించాలి ఒకసారి. అప్పుడు సిఎస్ను మార్చడం కానివ్వండి, అప్పుడు డీజీపీని మార్చడం కానివ్వండి, హుటాహుటిన జరిగిపోయాయి. అప్పుడు ఏకంగా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అప్పుడు వెంటనే సిఎస్గా వేయడం జరిగింది. సో అప్పుడు పరిస్థితులు వేరు. ఇందులో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా కొంత ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డికి అయితే ఇబ్బందులు తప్పని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడిందో ఇప్పటి వరకు పోలీసు అధికారులు కానివ్వండి, ఐఏఎస్ అధికారులు కానివ్వండి, వారు చేసిన చర్యలకు సంబంధించి పుంకాలుగా లేఖలు కేంద్రానికి చేరుతున్నాయి, కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా చేరుతున్నాయి, అలాగే హోంశాఖకు చేరుతున్నాయి. ముఖ్యంగా పోలీసు అధికారులు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మెజారిటీ చూసి ఖచ్చితంగా ఇంకొక 2 టర్ములు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి చాలామంది భావించి మొదట్లో ఆయన అడుగులకు మడుగులొత్తారు. దాదాపు 2.5 ఏళ్ళు 3 ఏళ్ల వరకు కూడా ఆయన మాటే వేదంగా భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ గెలిచేది ఆయనే, మనల్ని ఎవరు ఏం చేయలేరని ఒక ఇది ఉండేది. చాలామంది డిప్యుటేషన్ మీద కూడా వచ్చి ఏపీలో తమ పెత్తనాన్ని చెలాయించిన పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే 3.5 ఏళ్ళు దాటిందో అప్పటి నుంచి వ్యతిరేకత మొదలైన తర్వాత ఇప్పుడు తాజా పరిస్థితి ఇక దాదాపు ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి వైసీపీని చూసి వీళ్ళంతా కూడా బెంబేలెత్తిపోయే పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం, రేపు ప్రభుత్వాలు మారితే మన మెడకు చుట్టుకుంటుంది, అనేక విచారణలు ఎదుర్కోవాలి, సస్పెన్షన్లు ఎదుర్కోవాలి, అంతకు మించి కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు, ఆ విషయం మనకు తెలుసు. రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో అత్యధికంగా విమర్శలు ఎదుర్కొన్న డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ముఖ్యంగా పోలీస్ శాఖ. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వినటంతోనే ప్రధానంగా ఈ అపవాదం అయితే వచ్చి పడింది. తాజాగా ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో వీళ్ళందరిలో కూడా ఒక రకమైన భయం ఏర్పడింది. ఇటీవల కూడా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లు కలుసుకున్న సమయంలో సరే ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఎప్పటి నుంచైనా మనం నిష్పక్షపాతంగా వ్యవహరిద్దాం, తర్వాత జరిగేది అంతా తర్వాత చూసుకుందామని కొంతమంది మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే ఒక పరిధి దాటి వ్యవహరించిన వారికి ఏం జరుగుద్ది అనేది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా తీవ్ర ఫిర్యాదులు ఉండటం, మొన్న ప్రధాని సభలో పూర్తిగా పోలీసుల వైఫల్యం చెందటం, ఇవన్నీ కూడా ఆయనకైతే కొద్దిగా ఇదిగా తెచ్చిపెట్టాయి. సో ఇక్కడ చూడొచ్చు, డీజీపీని మార్చడం ఖాయమని తెలుస్తుంది. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ఛార్జ్ మాత్రమేనని, రెగ్యులర్ డీజీపీని నియమించుకునేందుకు 3 పేర్లు పంపాలని కేంద్రం పలుమార్లు కోరిన ప్రభుత్వం పట్టించుకోకుండా ఉందన్నారు. ఎందుకనంటే వాస్తవానికి 3 పేర్లు కనుక పంపితే అందులో సీనియారిటీ ప్రకారమే ఖచ్చితంగా డీజీపీ వస్తాడు 100కు 100%. అలా వస్తే రాజేంద్రనాథ్ రెడ్డి అక్కడ డీజీపీగా ఉండే అవకాశం ఉండదు. ఆయన డీజీపీగా ఉండాలి అంటే ఈ 3 పేర్లు పైకి పంపకూడదు. అందుకనే కేంద్రం పలుమార్లు ఏపీకి పూర్తి స్థాయి డీజీపీ కోసం మాకు 3 పేర్లు పంపాలని ప్రతిసారి అడిగినా జగన్మోహన్ రెడ్డి దాన్ని పెడచెవిని పెట్టాడు తప్ప 3 పేర్లను పైకి మాత్రం పంపలా. ఎందుకనంటే పంపితే అందులో రాజేంద్రనాథ్ రెడ్డి ఉండడు, ఏ ద్వారకా తిరుమలరావు ఆల్రెడీ ఈ పాటికే డీజీపీ అయిపోను. సో అందుకని పంపకుండా తొక్కుపెట్టారు. బట్ ఇప్పుడు ఎన్నికల కమిషన్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. పైగా రాజేంద్రనాథ్ రెడ్డి కన్నా సీనియర్ అధికారులు ఉన్నారని చెప్పారు. దీంతో ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం రెగ్యులర్ డీజీపీ వస్తారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం లభిస్తుందన్న చర్చ కూడా సాగుతుంది. కొత్త డీజీపీగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఛాన్స్ తగలవచ్చని ప్రచారం ప్రారంభమైంది. మొత్తం మీద కేంద్రంలో ఎన్నికల కమిషన్లో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో రాష్ట్రంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కంటి మీద కునుకు లేకుండా జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన కొంతమంది అధికారులు ఇప్పుడు భయాందోళనలో చిక్కుకుపోయారు. ఎలక్షన్ కమిషన్ ఏదో చేద్దని కాదు, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మా పరిస్థితి ఏంటని చెప్పి ఆ భయాందోళనలో చిక్కుపోయారు. మొత్తంగా ఆ డీజీపీ ఎన్నికల నియమావళి ప్రకారం నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా రెగ్యులర్ డీజీపీకే ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఆ కోవలో కానీ ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేతిలో కూడా ఏమీ లేదు. వాస్తవానికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేతిలో పవర్స్ అన్ని పోయిన పరిస్థితి. కాబట్టి రెగ్యులర్ డీజీపీగా ద్వారకా తిరుమలరావు అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. మొన్న ప్రధాని మోదీ సభ విఫలం కూడా దీనికి ఒక ప్రధాన కారణం. ఎందుకంటే డీజీపీ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మొన్న ప్రధాని మోదీ సభలో పోలీసుల వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనపడింది. అదేమి ఆషామాషి వ్యవహారం కాదు. ఒక దేశ ప్రధాని సభలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారంటే అది చాలా సీరియస్ యాక్షన్ అది. కాబట్టి దాని ఫలితం అయితే ఖచ్చితంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనుభవించాల్సి ఉంటుంది. కావాలనే ఉద్దేశపూర్వకంగా భద్రతను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదనేది ఒక వాదన. సో దానికి ఫలితంగా రాజేంద్రనాథ్ రెడ్డి మీద అయితే వేటుపడే అవకాశం ఉంది. ఆ ప్లేస్లోకి ద్వారకా తిరుమలరావు వచ్చే అవకాశం ఉందని చర్చ అయితే నడుస్తుంది. మరి చూద్దాం ఎవరు డీజీపీగా వస్తారు, కొత్త వ్యక్తి వస్తారా లేదా ఉన్న డీజీపీనే కొనసాగుతారా అనేది వేచి చూద్దాం.